పరిశుద్ధ గ్రంథము నుండి 55వ కీర్తన 15వ చదువుతున్నాం. మంచిది, చదువుకున్నాం. చూడండి జాగ్రత్తగా. 55వ కీర్తన 17వ వచనాన్ని అది చదివినప్పుడు జాగ్రత్తగా చదవండి. మీరు చదువుతున్నప్పుడు వెంటనే ప్లే అయితే దాంట్లో వెళ్ళిపోతుంది. నేను చదివేటప్పుడు మీరు చదివితే దాంట్లో వస్తుంది. తెలిసేందుకు ఒకటి జాగ్రత్త నిపుణంగా చదవండి. ప్రజల్లో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించినప్పుడు మొరపెట్టుచు ఉండును. ఆయన నా ప్రార్థన ఆలకించు. కాబట్టి ఈ రోజున మనం 3 పూటలు ఎప్పుడెప్పుడు తింటాం? మనం లంగా తినేస్తాం. అది ఎప్పుడు తింటాం? మళ్ళా మధ్యాహ్నం తింటాం. మళ్ళీ ఎప్పుడు తింటాం? సాయంకాలం తింటాం. మనం మధ్యరాత్రి కూడా తింటాం. ఇంటికి మాత్రం లిమిటెడ్ ఉంటుంది, కానీ మాత్రం అంటున్నమాట ఇక్కడ ప్రార్థన మాత్రము లిమిటెడ్ ఉండాలి. అంటే ఒక విధమైన క్రమం సిస్టమేటిక్ ఉండాలి. 3 పూటలు చేస్తున్న ప్రార్థన దావీదు. 1 సాయంకాలము, 2వది మధ్యాహ్నము, ఉదయమున. ఇది ఆలోచించిన తెల్లవారుజామున ప్రార్థన పెట్టడానికి కారణం అది. సాయంత్రం పెడతాం ప్రార్థన ఇది. మధ్యాహ్నం ఇది ప్రార్థన చేసుకోవాలి. ఏ ప్రార్థన ఇది? ఉపవాస ప్రార్థన. అంటే అంత ఆసక్తి కలిగిన వారు ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుట ఏం కాదు. అక్కడ అర్థం అని తెలుసా? దేవుడితో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఉపవాస దినాల్లో ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం ఎక్కువగా కాంటాక్ట్ అయి ఉండాలి. ఆయనకి మీకు కమ్యూనికేషన్ ఉండాలి, జరుగుతూ ఉండాలి, సంభాషణ మాట్లాడుతూ ఉండాలి. మీరు ఎంతసేపు మాట్లాడుతుంటాడు ఆయన. ఆయన చిరాకు ఉండదు. హల్లెలూయా. నీకైనా చికాకు ఉంటదేమో కానీ మాత్రం దేవుడు మాత్రం నువ్వు ప్రార్థన చేస్తే బహుగా ఆయన వినుగాక. తెలుసా? అందుకోసం ఈ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనతో ప్రభుత్వం ఎక్కువ కేటాయించండి. దయచేసి ఉపవాసం నుండి చేయటం వల్ల అర్థం ఏంటంటే ఎక్కువగా ప్రభుత్వం మీరు సంభాషించటం అనేది కావాలి. అది లేని పక్షంలో ఏదో విడివిడిగా ఏదేదో వచ్చిందని చేసేసి వెళ్తాం కాదు. ఇక్కడ రెండోది అంటే దేని కొనుక్కుంటున్నాం అది కావాలి. ఎక్కువ అసలు దేనికోసం చేస్తున్నాం అది తెలుసుకోవాలి. ఎవరిని చెప్తున్నాం అనేది ఆలోచించాలి. ఏదో ఒకటి ఉంటుంది క్యాన్సర్కి వచ్చేసి చేసుకెళ్తాం కాదు. అంత బాగుండదు. ఓకే, ఆధ్యాత్మికంగా మనం బలపడాలనుకుంటే ప్రభు శబ్దం గడుపు. హల్లెలూయా. చిన్న ఏమన్నా కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం, పొరపాట్లు ఉంటే మాత్రం వాటి పడకుండా దేవుని దగ్గర పూజంటూ ప్రార్థన చేసుకోవాలి. ప్రజల్లో హల్లెలూయా. అందుకోసం దావీదు అంటున్న మాట